కేటీఆర్ సొంత భావమర్ది రాహుల్ రావు ఈరోజు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్కి తన సొంత భావమర్ది అయినటువంటి రాహుల్ రావుకి గొడవ అయ్యాయి. గొడవలో కొన్ని విభేదాలు వాళ్ళిద్దరి మధ్య తలెత్తాయి. అందుకే ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. కేటీఆర్ బామ్మర్ది అయినటువంటి రాహుల్ రావు గారు ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేటీఆర్ గారికి రాహుల్ రావు గారికి భారీగా గొడవ అయిందని, ఆస్తి విషయంలో ఏదో గొడవలు వచ్చాయని, దానివల్లే ఆయన బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు గొడవలంటే మనకి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చాక మనకి కేటీఆర్ గారి రాసలీలలు అంటూ చాలా మనకి చక్కర్లు కొట్టాయి సోషల్ మీడియాలో. దాని మీద వివరణ కూడా ఏం మనకు వచ్చినట్టు లేదు. దాని మూలంగా కూడా గొడవలు వచ్చి ఉండొచ్చు బావమరిదికి ఆయనకి. ఎందుకంటే సిస్టర్ కదా ఎంతైనా శైలిమ గారు. శైలిమకి మరి బాధగానే ఉంటుంది కదా. ఇప్పుడు భర్త వేరే వాళ్ళతో వెళ్ళాడు అని ఒక న్యూస్ వచ్చినప్పుడు కదా, నిజమో కాదో పక్కన పెడదాం, న్యూస్ వింటేనే బాధ వస్తుంది. అలాంటిది ఇన్ని రకాల రాసలీలలు అంటూ వచ్చాక హీరోయిన్స్ తోటి వచ్చింది, రకరకాలుగా వచ్చినప్పుడు న్యాచురల్గా ఒక బావమరిదిగా అతను అడిగే హక్కు అతనికి ఉంటుంది తన సిస్టర్ గురించి. ఆ రకంగా గొడవలు వచ్చి ఉండొచ్చు. మీరు చెప్పినట్టు అంటే ఇక్కడ కేటీఆర్ గారికి రాహుల్ రావు గారికి గొడవ రావడానికి కారణం ఈ వివాహేతర సంబంధాలే అంటారు. ఉండొచ్చు. ఎందుకంటే మనకే బాధ అనిపించింది కదా అవన్నీ విని. ఒక మినిస్టర్గా అతను అంత మంచి పేరు తెచ్చుకుని ఒక ఐటీ మినిస్టర్గా ఉండి ఈ రకంగా అతని గురించి రావటం అనేది మనకే ఒక రకంగా జీర్ణించుకోలేకపోయాం. మరి అలాంటిది సొంత ఆయన భార్య ప్లస్ భార్యకి తమ్ముడో అన్నో ఆయన రాహుల్ రావు తప్పకుండా అడిగి ఉండొచ్చు. ఎందుకంటే నా చెల్లెలకి ఎందుకు అన్యాయం చేస్తావు, నువ్వు ఎందుకు ఈ రకంగా, ఎంత మినిస్టర్ అయినా కూడా నువ్వు ఈ రకంగా తిరగటం తప్పు అని వస్తుంది కదా, అడుగుతారు కదా. బావమరిదిగా అతనికి హక్కు ఉంటుంది. అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఆస్తుల కంటే కూడా ఈ రకమైన ఆయన తిరుగుళ్ళ గురించి అని డెఫినెట్గా గొడవలు జరుగుంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇవాళ మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో. మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పారు, కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మీరు చూసుకుంటే మన కేసీఆర్ గారు ఏం చెప్పారంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ రేపో మాపో బీఆర్ఎస్లోకి వచ్చేస్తారు, బీఆర్ఎస్ పుంజుకుంటుంది, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు, ఈ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడని కేటీఆర్ ప్రతిసారి చెప్తున్నాడు. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ కూడా అది పాట మొదలు పెట్టాడు. కాంగ్రెస్ సీనియర్ నేత నాకు టచ్ లో ఉన్నాడు, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తీసుకొస్తా అని నాకు మెసేజ్ పెట్టాడు, కానీ నేనే వద్దని వాదించాను అంటూ చెప్పాడు. అయితే గతంలో తెలుగుదేశాన్ని భ్రష్టు పట్టించింది ఎవరండి? తెలుగుదేశం నుంచి వీళ్ళందరినీ తీసుకున్నది ఎవరండి? పార్టీలోకి ఆహ్వానించింది ఇదే కేసీఆర్ కదా. ఈరోజు నీ దాకా వచ్చేసి నీకు కష్టంగా ఉందా? అంతే కదా. నీవు నేర్పిన విజయే నీరజాక్ష. నువ్వు ఆ రోజు తెలుగుదేశం నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావు, వాళ్ళ మీద రకరకాల నిందలేసావు, కేసులు పెట్టావు, వాళ్ళని ఏడిపించావు, మొత్తానికి నీ పార్టీలోకి చేర్చుకున్నావు, పార్టీ లేకుండానే చేసావు నువ్వు. సో అదే విధానం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయట్లేదు, వీళ్ళే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్గా పార్టీని మార్చాడో పేరు, ఆ రోజే ఆయన పతనం మొదలైంది. ఎందుకంటే తెలంగాణ అనే ఒక పదం పట్టుకుని ఆయన తెలంగాణ ఉద్యమం పేరుతోటి ఆయన ఒక పార్టీని పెట్టి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నాడు, ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అవడమే కాకుండా మీకు తెలిసి ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి నా దృష్టికి వచ్చినంత మట్టికి ఇప్పుడు తర్వాత తరం వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వడమో లేకపోతే పార్టీలో కొనసాగడమో జరుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీ 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 ప్యాకేజ్ ఏమిటి? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు మొత్తం నలుగురు కలిపి రాష్ట్రాన్ని వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి దోచుకున్నారు. అటువంటి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి తెలంగాణ అనే పదం లేకుండా చేసి
భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకుని అప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఇంకా నువ్వేం చేసావు? అసలు ఆ ఉద్యమం పేరు చెప్పుకుని నువ్వు ఎదిగి నువ్వు ఆ పునాదుల మీద నిల్చుని పునాదే లేకుండా చేసుకున్న పెద్ద మనిషి ఈరోజు మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ నాతో టచ్లో ఉంది, మా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ పేరు కూడా మారుస్తామని ఆ మధ్యన వచ్చింది. చిత్రంగా లేదండి? అయితే ఇప్పుడు ఈ రకంగా ఈ రాహుల్ రావు మారటం అనేది మనకేం వింతగా లేదు అది. ఎందుకంటే ఓ పక్క పార్టీలో ఇంకొకటి కవిత మద్యం కేసు గురించి ఆయన ఏమంటున్నాడు, మేము ఆ రోజు సంతోష్ని మేము అరెస్ట్ చేసినందుకు ఈ గొడవ అంతా వచ్చింది, అందుకని కవితని అరెస్ట్ చేశారని చెప్తున్నాడు. ఏదో అదేంటిది మోకాలకి బట్టతలకి ముడేయడం అంటారు, అట్లా ఉంది అది. అంతేగాని ఆ కేసు గురించి మాట్లాడటం లేదు. ఈయన మోదీని కలుస్తారనే సంకేతాలు వస్తున్నాయి. కూతురు బెయిల్ కోసం ఇన్ని రోజులు నోరు మూసుకున్న వ్యక్తి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు పనికిమాలిన మాటలన్నీ మాట్లాడతాడు, ఎదరవాళ్ళని తిడతాడు. మరి నీ కూతురు దాకా వచ్చేసి నోరు ఎందుకు విప్పట్లేదు నువ్వు? ఇవన్నీ ఒక సమస్యలు. ఇన్ని సమస్యల మధ్య ఇప్పుడు ఈ రాహుల్ రావు బయటికి రావటానికి ఓ పక్క ఫోన్ ట్యాపింగ్, ఇది ఒక పెద్ద ఇష్యూ. సెకండ్ది ఈ మద్యం కేసులు, థర్డ్ది కేసీఆర్ ప్రవర్తన. అసలు వారిద్దరికి ఆస్తి గొడవలు కూడా ఉన్నాయి, ఉండొచ్చండి, తమ్ముడికి అంటూ కూడా కొన్ని వార్తలు ఉండొచ్చు. ఇప్పుడు కేటీఆర్ బోల్డ్ సంపాదించాడని అందరికీ తెలుసు, మొత్తం ఫ్యామిలీ అంతా సంపాదించుకుంది. ఇతను కూడా ఇప్పుడు ఎక్కడైనా కూడా జనరల్గా కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే, మన సినిమాల్లో కూడా చూస్తాం, బావమరిదికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మీకు గుర్తుంటే అవును, బావమరిది మాట చెల్లుతుంది. ఎంత కేటీఆర్ మినిస్టర్ అయినా, ఎంత ఎలాంటి వెధవేషాలు వేసినా భార్య దగ్గర భర్తే కదా ఆయన, భార్య మాట వినాలి. ఆ భార్యకి అన్నగారో తమ్ముడో ఈ రాహుల్ రావుకి సే ఉంటుంది అక్కడ. అప్పుడు ఆస్తి అడుగుంటాడు, తప్పులేదు. బికాజ్ హీ నోస్ ఆల్. ఇప్పుడు రాహుల్ రావు అన్నవాడికి ఈయన గుట్టుమట్లన్నీ తెలుస్తాయి కదా. ఎవరిది? కేటీఆర్ది తప్పకుండా తెలుస్తాయి బావగారు అన్నీ. తెలిసినప్పుడు గొడవలు అయి ఉంటాయి. నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నేను మా అక్కకు చెల్లుకో అదే శైలిమకి చెప్తాను అని బెదిరించి కూడా ఉండొచ్చు. మనకి తెలియదు అంతర్గతంగా ఏం జరిగాయి. ఇళ్లలో ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలు. అంటే రాహుల్ రావు గారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం పట్ల రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కేటీఆర్ గారే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కోవర్ట్గా రాహుల్ రావుని కాంగ్రెస్ పార్టీకి పంపించి ఉండొచ్చు అంటూ కొన్ని వాదనలు వినపడుతూ ఉంటే, లేదు ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి, ఆ డిస్ప్యూట్స్ వల్లే రాహుల్ రావు బీఆర్ఎస్ని వదిలిపెట్టేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచాన్ని చేరారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఒకవేళ కోవర్ట్గా వెళ్ళినా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం తెలివి తక్కువ వాడు కాదు, అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ తెలిసాయి కాబట్టి వాళ్ళు అలర్ట్గా ఉంటారు. కాబట్టి ఈ రాహుల్ రావు వెళ్ళటం వల్ల రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం ఏమి ఉండదు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక రకంగా రేవంత్ రెడ్డి తీసుకోవటానికి మనం ద అదర్ వే రౌండ్ తీసుకుందాం దీన్ని. ఎలాగంటే ఇక్కడ మీరు కోవర్ట్ అన్నారు కదా, కాదు, ఇక్కడే కోవర్ట్గా ఉంటాడు ఆయన. ఓకే, కేసీఆర్కి కోవర్ట్ కాదు, రేవంత్ రెడ్డికి కోవర్ట్ ఆయన. కేటీఆర్ది కేసీఆర్ది గుట్టుమట్లన్నీ ఇక్కడ చెప్తాడు ఆయన. ఇప్పుడు మొత్తం మిగతా వాళ్ళని కూడా లాక్కోవటానికి ఈయనకి హెల్ప్ చేస్తే రేపొద్దున ఆయనకు ఒక మంచి పదవి ఇస్తాడు రేవంత్ రెడ్డి, అంతే.